హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను ఇవాళ డ్రై మంచూరియన్ చేస్తున్నానండి, వెజ్ మంచూరియన్ డ్రై. ఇవి క్యాబేజీ క్యారెట్తో చేస్తున్నాను. కావాలంటే క్యాబేజీ ఒకదాంతో విడిగా చేసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ ఇలాగా మనం కోరుకునేది ఉంటుంది కదా, దాంతో కోరుకోవచ్చు. నేను మాత్రం ఫుడ్ ప్రాసెసర్తో కోరానండి. క్యారెట్ కలుపుకోవచ్చు, లేకపోతే క్యాబేజీ ఒక్కటి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూరేసుకుని మొత్తం అంతాను క్యారెట్ కూడా తురిమేసుకొని, రెండు సమంగా వేసుకోవచ్చు, ప్రపోర్షన్స్ మీ ఇష్టం. అప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది క్యాబేజీ క్యారెట్ కలిపి మిక్స్ చేసుకొని, అందులో కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అన్నమాట. మన టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. ఉప్పు అది కొంచెం చూసుకొని, మనకి నోటికి టేస్ట్ కలిపాక తెలుస్తుంది కదా. ఎందుకంటే మీకు వచ్చిన క్యాబేజీ క్యారెట్ క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దీనికి ఏమీ కొలతలు ఏమీ లేవు. ఇది మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం తురిమేసుకుని అల్లం వేసుకోవాలి. కారం కూడా మనం మీ టేస్ట్ని బట్టి, మీరు ఎంత కారం తినగలరో అంతాను. ఉప్పు కారాలకి కొలతలేమీ లేవు. ఇది మైదా పిండి అండి. ఇదేమో కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అది ఎటొచ్చి మీరు చూసుకోవాలి, అది బైండింగ్ అవుతుందలా. మీరు ముద్ద చేసుకుంటుంటే ఉండ అవ్వాలన్నమాట. దాన్ని బట్టి మీరు కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు మైదా పిండి. ఇది నేను ఆక్సీ ఫ్రైర్లోను డీప్ ఫ్రై 2 రకాలుగాను చూపిస్తున్నాను. మేము ఆక్సీ ఫ్రైర్లోనే చేసుకుంటాం, కానీ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా డీప్ ఫ్రై. ఆక్సీ ఫ్రైర్లో 200 దగ్గర పెట్టాను, 10 మినిట్స్ పెట్టాను అనమాట. ఇంకో 5 మినిట్స్ కూడా పెట్టాలి. ముందు 10 మినిట్స్ పెట్టాను. ఇవి ఆయిల్లో వేసేది కనుక కొంచెం గట్టిగా చేసుకోవాలండి, లేకపోతే విడిపోతాయి. ఇగో చూడండి, తర్వాత మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పెట్టాను. ఇది ఇలాగ డీప్ ఫ్రైలోంచి ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని, దాంట్లో ముందు పచ్చిమిరపకాయలు, అల్లం కొంచెం ఇలాగ సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు కలుపుకున్నాక కొంచెం ఇదంతా హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. ఇది ఎక్దమ్ బాగా ఫుల్గా కుక్ అయిపోకూడదు. ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని సగం వేసేసుకొని మిగిలిన సగం ఆఖరిని వేయాలన్నమాట. స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికోళ్ళు అంటాం కదా మనం, అది. సిమ్లా మిర్చి, మీకు సిమ్లా మిర్చి రెడ్ ఎల్లో ఏమైనా దొరికితే అవి కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. నాకు గ్రీనే దొరికితే అది వేసాను. ఇలా హై ఫ్లేమ్ మీదే వేయించాలి. వేయించిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని
అది ఫుల్గా కుక్ అవ్వకూడదు, ఇది కొంచెం క్రంచీగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగానే. ఎంత వేగాలో మీకు తెలియడం కోసం పూర్తిగా చూపిస్తున్నాను. ఇందులో టమాటో కెచప్ ఒక 1/4 కప్పు మీద ఇంకొంచెం వేసాను అనమాట, ఒక స్పూన్ వేసాను. ఇంకా దగ్గర 4 టేబుల్ స్పూన్లు అనుకోండి. ఇది సోయా సాసు 1 టేబుల్ స్పూన్, ఇది రెడ్ చిల్లీ సాసు 1 టేబుల్ స్పూన్. ఇది మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో ఇష్టమైన వాళ్ళు వెంటనే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మాకు వెనిగర్ అంతగా నచ్చదు, అందుకని నేను నిమ్మరసం పిండాను లాస్ట్లో. ఇది ఇందులో నేను వెల్లుల్లి వేయలేదు, ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఎందుకంటే ముందు అందులో వేసాం కానీ మసాలాకు కావాల్సింది కావాలి కదా, అందుకని ఉప్పు వేసాను. వేసి బాగా అది అయిన తర్వాత అప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ తీసుకుని నీళ్ళల్లో కలిపేసి అందులో వేసేయాలన్నమాట. కొంచెం నీళ్ళు కూడా పోసాను నేను, అది క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత బాగా హై ఫ్లేమ్ మీదే కొంచెం గ్లాసీ కలర్ వచ్చే వరకు చేసి ఈ మంచూరియన్ వేసేయడం. అందులో అవి ఇప్పుడు ముందు వేసినవి ఆక్సీ ఫ్రైవి, ఇప్పుడు వేసినవి డీప్ ఫ్రైవి అన్నమాట. కానీ అందులో టేస్ట్ ఏమీ తేడా లేదండి, మేము తిన్నాము, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. దీన్ని డ్రై మంచూరియన్ కాబట్టి ఇది ఇలాగే కొంచెం మనకి వెట్ మంచూరియన్ అంటే కొంచెం వెట్ మంచూరియన్కి అయితే కొంచెం లిక్విడీగా ఉండాలన్నమాట. అంటే ఇంకొంచెం వాటర్ అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకుని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఏమో ఇది ఉంది కదా స్ప్రింగ్ ఆనియన్, అవి పైన గార్నిషింగ్ కింద జస్ట్ చేసేసుకొని అది ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకోవడం, స్టవ్ కట్టేసి ప్లేట్లోకి తీసేసుకోవడం. తర్వాత నిమ్మరసం పిండానండి, నిమ్మరసం పిండాలి, ఎందుకంటే నేను ముందు ఇది వేయలేదు కదా, వెనిగర్ వేయలేదు కాబట్టి. వెనిగర్ కనుక మీరు సోయా సాస్తో కనుక వేసుకుని ఉంటే మీరు తిరిగి నిమ్మరసం పిండుకోవాల్సిన పని ఉండదు. వెనిగర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇదన్నమాట, ఇది ఇలాగ మనం సర్వ్ చేసుకోవడమే.